హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా పేరు శ్రావణి చెల్ల. ఈ వారం మన ఫాలో మీ వీక్లో Feb 24 నుంచి March 22 వరకు డాక్ట్రిన్ కవెనెంట్స్ సెషన్ 18 చూడబోతున్నాము. సో ఈ డాక్ట్రిన్ కవెనెంట్స్ సెషన్ 18 అనుకొని June 1829లో ఇయ్యబడ్డ ఒక బయలుపాట అన్నమాట. దీని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఆలివర్ కౌడ్రీ అండ్ డేవిడ్ విట్మర్ వండుకొని ఆల్మోస్ట్ ట్రాన్స్లేషన్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది బుక్ ఆఫ్ మోర్మన్. అలాంటి అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి, ఆలివర్ కౌడ్రీ అండ్ డేవిడ్ విట్మర్, జోసెఫ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించడంలో మేము ఎలా మీకు హెల్ప్ చేయాలి అండ్ మా పాత్రలు ఏంటి అని క్వశ్చన్ వచ్చింది అనమాట. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీ ద్వారా నా సభని ఈ లోకంలో మళ్ళీ పునర్స్థాపన చేస్తాను అని. ఆ పునర్స్థాపనలో ఆ సభని ఎలా ఇక్కడ నియమించాలి అనే ఒక క్వశ్చన్స్ వండుకొని ఆలివర్ కౌడ్రీకి డేవిడ్ విట్మర్కి వచ్చినాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి జోసెఫ్ స్మిత్ అడిగితే, జోసెఫ్ స్మిత్ దేవుడిని అడిగాడు. దేవుడు ఆ క్వశ్చన్స్కి ఇవ్వబడ్డ ఒక బయలుపాటే ఈ సెషన్ 18 అన్నమాట. సో మనము వర్సెస్ చూద్దాము. వర్సెస్ 1 to 5, డాక్ట్రిన్ కవెనెంట్స్ సెషన్ 18 verse 1 to 5. ఇదిగో ఇప్పుడు నా సేవకుడవైన ఆలివర్ కౌడరీ అను నీవు నా నుండి నేర్చుకొనుటకు కోరితివి గనుక ఈ మాటలను నేను నీకిచ్చుచున్నాను. అనేక సందర్భాలలో నీవు వ్రాసిన సంగతులు సత్యమని నా ఆత్మ ద్వారా నేను నీకు తెలియచేసితిని, కాబట్టి అవి సత్యమని నీకు తెలియును. అవి సత్యమని నీకు తెలిసిన ఎడల, ఇదిగో వ్రాయబడిన సంగతులపై ఆధారపడమని నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను. ఏలయనగా వాటియందు నా సంఘ పునాది, నా సువార్త, నా బండను గూర్చిన అన్ని సంగతులు వ్రాయబడియున్నవి. సో 1 to 4 వరకు చదివాము ఇప్పుడు. సో ఏమంటున్నారంటే, ఆలివర్ కౌడ్రీ, నువ్వు నన్ను అడిగావు కదా ఇలాంటి క్వశ్చన్స్ అని, నువ్వు కోరినట్టు నీకు నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తాను. సో నీకు ఆల్రెడీ ఇవన్నీ రాసిన విషయాలన్నీ, జోసెఫ్ స్మిత్ రాసిన విషయాలన్నీ నిజము అనే విషయాన్ని నీకు పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను తెలియచేశాను. నువ్వు దాన్ని నమ్మినట్టయితే, నువ్వు దాన్ని నమ్మినట్టయితే నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏం ఆజ్ఞ అంటే, నా మీద ఆధారపడి ఉండు, అంటే నా వార్తల మీద ఆధారపడు అని చెప్తున్నారు అనమాట. సో ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, దేవుడు ద్వారా రాయబడిన విషయాల మీద ఆధారపడు అని విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. సో అలా ఆధారపడినట్టయితే నేను నా సభని, నా పునాదిని, నా సువార్త మీద, నా రాయైన నా కుమారునుడి మీద నేను నా సభని ఇక్కడ స్థాపిస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో తన పునాది, తన సువార్తనే తన పునాది అంటున్నాడు. అండ్ జీసస్ క్రైస్టే ఆ గాస్పెల్ యొక్క పునాది. అండ్ యేసుక్రీస్తే ఒక రాయిగా నిలబడి మన కోసం ఉంటాడు అని చెప్తున్నాడు. అండ్ verse 5, ఒకవేళ నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నాడో చూద్దాము. ఏలయనగా వాటియందు నా సంఘ పునాది, నా సువార్త, నా బండను గూర్చిన అన్ని సంగతులు వ్రాయబడియున్నవి. కాబట్టి నా సువార్త, నా బండ యొక్క పునాది మీద నీవు నా సంఘమును కట్టిన ఎడల నరకపు ద్వారములు నీ ఎదుట నిలువనేరవు. సో ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ సంఘాన్ని, నువ్వు స్థాపించే సంఘాన్ని నా మీద ఆధారపడి, నేను చెప్పిన మాటల మీద, నా వార్తల మీద ఆధారపడి, నా సువార్తని పునాదిగా పెట్టుకొని, యేసుక్రీస్తుని పునాదిగా పెట్టుకొని నువ్వు స్థాపించినట్టయితే, ఈ నరకం అండ్ సాతాన్ కూడా వచ్చి దాన్ని ఏమీ చేయలేరు, ఎవరు దీన్ని అడ్డుకోలేరు అనే ఒక విషయాన్ని ఆలివర్ కౌడ్రీకి చెప్తున్నారనమాట. సో తను
క్లియర్గా మెన్షన్ చేసిన విషయాలు ఏంటి అంటే తన సభ పునాది ఏంటి అంటే తన యొక్క సువార్త, దేవుడి యొక్క సువార్తనే తన పునాది, అండ్ దేవుడి యొక్క కుమారుడు తన పునాదిగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ సువార్త ఇచ్చింది యేసుక్రీస్తు కాబట్టి. సో ఇది మనం చదివినప్పుడు ఇది ఆలివర్ కౌడరీకి మాత్రమే చెప్పట్లేదు, దేవుడు చర్చ్ని సభని స్థాపించడానికి మాత్రమే చెప్పట్లేదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో మనము దేని మీద ఆధారపడి ఉండాలి అంటున్నాడు అంటే దేవుడి యొక్క వార్తల మీద ఆధారపడి ఉండాలి అంటున్నారు. ఆ వార్తలు నిజమా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తాడు. సో అలా మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవుడి యొక్క రాయబడ్డ వార్త, తన సువార్త మీద మనం ఆధారపడి మన జీవితానికి పునాదిగా తన సువార్తని పెట్టి అండ్ దానికి రాక్గా జీసస్ క్రైస్ట్ని పెట్టి ఎప్పుడు మనం మన జీవితాన్ని తన మీద స్థాపిస్తామో ఆ స్థాపనని ఎవ్వరు ఏమీ చేయలేరు, అడ్డుకునే లేరు అన్నమాట. ఎందుకు అంటే సాతాన్ కానీ నరకం కానీ అన్నీ కలిసి వచ్చినా కూడా దాన్ని ఎవ్వరు జరపలేరు, అస్సలు దాన్ని నాశనం కూడా చేయలేరు. అదే దేవుడు మనకిచ్చిన ప్రామిస్. సో మనం దీంట్లో నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే మనం దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి యొక్క సువార్తని మన జీవితానికి పునాదిగా మనము వేసుకోవాలి. ఎప్పుడు మన పునాది స్ట్రాంగ్ ఉంటుందో ఏది కూడా మనని ఆపలేదు, దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాము అంటే దానికి పునాది చాలా ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలిసినట్టు. ఏ ఇల్లు కానీ బిల్డింగ్ కట్టడం అంటేనే పునాది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పునాది స్ట్రాంగ్గా లేదు అంటే ఇల్లు కూలిపోతుంది. మన జీవితం కూడా అలాగనే, ఎప్పుడు మనం దేవుడి మీద పునాది వేయలేదు, దేవుడి యొక్క సువార్తని పునాదిగా పెట్టుకొని మనం మన జీవితాన్ని కట్టట్లేదు అంటే ఏదో ఒక రోజు ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు, లేకపోతే మనకి చాలా ఇబ్బందులు కలిగినప్పుడు మనం కూలిపోతూ వస్తామన్నమాట. అలా మనం కట్టుకున్న మన జీవితాన్ని మనం కూల్చుకుంటూ వస్తాము. బట్ దేవుడు ఏమంటున్నాడు, నీ పునాది నీ జీవితాన్ని నా సువార్త మీద నమ్మకం పెట్టి నువ్వు నీ పునాదిని కట్టుకో, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. దాన్ని నువ్వు అలా కట్టుకుంటే నేను నీకు తోడుగా ఉండి దాన్ని ఎవ్వరు కూల్చలేని అంత బ్లెస్సింగ్స్, అంత సెక్యూర్డ్గా, అంత జాగ్రత్తగా నేను కాపాడుతాను అని నీకు అన్ని బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనము ఈ దీంట్లో నుంచి నేర్చుకోవచ్చు. సో మనం అందరమే దేవుడి మీద ఆధారపడి ఉండాలి. దేవుడి యొక్క వార్తల మీద, దేవుడి యొక్క సువార్త మీద ఆధారపడి ఉంటే మనకి ఏది కూడా మనకి అడ్డంగా రాలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి చెప్తున్నారో చూద్దాము. వర్స్ 9 చూద్దాము. డాకింగ్ కాలమ్ సెషన్ 18 వర్స్ 9. ఇప్పుడు ఆలివర్ కౌడరీ, నేను నీతోనూ డేవిడ్ విట్మర్తోనూ ఆజ్ఞాపూర్వకముగా మాట్లాడుచున్నాను. ఏలయనగా ఇదిగో పశ్చాత్తాపపడమని అన్ని ప్రాంతములలోనున్న మనుష్యులందరినీ నేనాజ్ఞాపించుచున్నాను. నేను నా అపొస్తలుడైన పౌలతో మాట్లాడిన విధముగానే మీతోనూ మాట్లాడుచున్నాను. ఏలయనగా అతడు పిలువబడిన పిలుపుతోనే మీరును పిలువబడిరి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆలివర్ కౌడరీకి మాత్రమే ఇది ఇచ్చాను, దాని తర్వాత ఆలివర్ కౌడరీ అండ్ డేవిడ్ విట్మర్కి ఇద్దరికి కలిసి చెప్తున్నారు, నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏం ఆజ్ఞ అంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం పడాలి అని కమాండ్మెంట్ అది ఇస్తున్నారు అనమాట. సో ఏమంటున్నాడు దేవుడు, అందరూ పశ్చాత్తాపం అనేది పడాలి. నేను దీన్ని ఆజ్ఞగా ఇస్తున్నాను ఈ లోకంలో ఉండే అందరికీ. సో ఇది మీరు
అందరికి ప్రీచ్ చేయడమే మీకు నేను ఇచ్చిన కమాండ్మెంట్. అండ్ ఆలివర్ కౌడరీ అండ్ డేవిడ్ విట్మర్ మీకు పాల్, మన న్యూ టెస్ట్మెంట్లో చూసుకున్నట్టు పాల్ ఉన్నారు కదా, ఆ పాల్కి ఏ అధికారం ఇచ్చానో మీకు కూడా నేను అదే అధికారం ఇస్తున్నాను. అండ్ ఎందుకు దేవుడు అందరినీ రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపం పడండి అంటున్నాడో నెక్స్ట్ వర్స్లో చూద్దాము. వర్స్ 10. ఇప్పుడు దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పదని జ్ఞాపకముంచుకునుము. సో ఏంటంటున్నాడు, దేవుడి యొక్క దృష్టిలో ఆత్మ యొక్క విలువ చాలా గొప్పదంట. సో దేవుడి యొక్క దృష్టిలో ఆత్మల యొక్క విలువ చాలా గొప్పది అంటున్నాడు అన్నమాట. అంటే దేవుడికి ఆత్మలంటే ఎవరు? మన జనాలే కదా, మన మనుషులే కదా ఈ లోకంలో ఉండేవాళ్ళు. సో మన ప్రతి ఒక్కరి ఆత్మ దేవుడికి చాలా గొప్పదన్నమాట. అంటే ఎంత ఇంపార్టెంట్ అని తను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో అందువలన మీరు రిపెంట్ అవ్వండి అంటున్నారు. ఒకవేళ రిపెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అనేది నెక్స్ట్ వర్సెస్లో చెప్తున్నాడు. వర్స్ 11, 12 and 13 చూద్దాము. దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పదని జ్ఞాపకముంచుకునుము. ఏలయనగా ఇదిగో, నీ విమోచకుడైన ప్రభువు శరీరమందు మరణమును సహించెను. కాబట్టి మనుష్యులందరూ పశ్చాత్తాపపడి ఆయన యొద్దకు వచ్చుటకు ఆయన మనుష్యులందరి బాధను సహించెను. పశ్చాత్తాపము యొక్క షరతులపై మనుష్యులందరినీ తన యొద్దకు తెచ్చుటకు మరణము నుండి ఆయన తిరిగి లేచెను. పశ్చాత్తాపపడు ఆత్మయందు ఆయన ఆనందము ఎంత గొప్పది. సో ఏమంటున్నాడు అంటే, మనం పశ్చాత్తాపం అనే గిఫ్ట్ మనకి ఎలా వచ్చింది అంటే, యేసుక్రీస్తు మన పాపాలని తను తీసుకొని తను సఫర్ అయ్యాడు కదా, అటోన్ చేశాడు కదా మన గురించి, తను చనిపోయి తను 3వ రోజు లేచాడు. అంటే మరణాన్ని జయించి లేచాడు. అలా జయించాడు కాబట్టి మనం కూడా రిపెంట్ అయ్యి, మనం పశ్చాత్తాపం పడి మనం మన మనసు మార్చుకొని మంచి దారిలో నడిచినట్టు అయితే దేవుడి దగ్గరికి మనం చేరచ్చు. అలా చేరడానికి ఈ పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక షరతుగా కూడా ఉంది అంటున్నారు. ఏం షరత్ అంటే ఎందుకు అంటున్నాడు అంటే, ఎవరైనా మీరు ఊరికి వచ్చేసేయండి, అందరూ వచ్చేవచ్చు మన రాజ్యానికి, దేవుడి యొక్క రాజ్యానికి అంటే అందరూ వచ్చేస్తారు కదా. మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఈ టెస్ట్ పీరియడ్లో లోకంలో మనం ఇంత శోధించబడి ఇన్ని కష్టాలు పడి మనం ఒక్కొక్కటి నేర్చుకొని మనం గ్రో అయ్యేది ఎందుకు? మనము దేవుడి దగ్గరికి రిటర్న్ వెళ్ళడానికి కదా. సో వెళ్ళాలి అంటే మనకి అడ్డుగా ఉండేది మరణం. సో ఆ మరణాన్ని జీసస్ క్రైస్ట్ జయించాడు. ఎలా జయించాడు అంటే, మన పాపాలన్నీ తను తీసుకొని తను మన కోసము తను అక్కడ ఒక పెనాలిటీ లాగా తను అక్కడ మన పాపాలకి తను కట్టి తన జీవితాన్ని ఇచ్చేసాడు అన్నమాట. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా మళ్ళీ మంచిగా మారడానికి, మనం ప్యూర్గా అవ్వడానికి, పరిశుద్ధంగా అవ్వడానికి ఆయన యొక్క పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్. అలా మనము మళ్ళీ ప్యూర్గా అవ్వాలి, మళ్ళీ పరిశుద్ధంగా అవ్వాలి అంటే షరత్ ఏంటి అంటే మనము రిపెంట్ అవ్వాలి అని అంటున్నాడు అనమాట. సో వర్స్లో అక్కడ చెప్పినట్టు 13th వర్స్లో ఎవరంతా పశ్చాత్తాప పడతారో వాళ్ళ యొక్క ఆనందం అనేది చాలా గొప్పగా ఉంటుంది. మనకి మాత్రమే కాదు, దేవుడు కూడా ఆ ఆనందాన్ని ఫీల్ అవుతాడు అని చెప్తున్నాడు అనమాట. ఒకసారి ఆలోచిద్దాము, ఒకవేళ మనకి పశ్చాత్తాపం లేదు అండ్ జీసస్ క్రైస్ట్ మన కోసం మరణించలేదు, తను ఈ మరణాన్ని జయించలేదు అంటే ఏమవుతుంది అన్న క్వశ్చన్ మార్క్ వస్తే చాలా బ్లాంక్ అయిపోతుంది కదా. సో దాని గురించి ఒక వర్స్ ఉంది, మనం ఆ వర్స్ చూద్దాము. ఎక్కడ అంటే 2 Nephi chapter 9 verse 6 to 8. తొమ్మిదో అధ్యాయం
నా ప్రియమైన ఆది నుండి ఇప్పటి వరకు నా ప్రియమైన ఏలయనగా మనము విడిచి ఆ గొప్ప సృష్టికర్త యొక్క కనికరము గల ప్రణాళికను నెరవేర్చుటకు మనుష్యులందరికి మరణము సంభవించెను, గనుక పునరుత్థానము యొక్క శక్తి అవసరమాయెను మరియు పునరుత్థానము మనుష్యునికి పతనము మూలముగా రావలెను. పతనము అతిక్రమము మూలముగా వచ్చెను. నరులు పతనమైరి గనుక వారు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడిరి. అందువలన ఒక అనంతమైన ప్రాయశ్చిత్తము అవసరమయుండెను. అది ఒక అనంతమైన ప్రాయశ్చిత్తమైతే తప్ప ఈ అక్షయతను ధరించుకొనలేదు. కావున మనుషునిపై వచ్చిన మొదటి తీర్పు అనంతకాలము పాటు నిలిచియుండేది. అలాగైనా ఈ శరీరము కుళ్ళి కృషించి తిరిగి లేవకుండునట్లు భూమిలో ఉంచబడియుండును. ఆహా, దేవుని జ్ఞానము, ఆయన కనికరము మరియు కృప ఎంత గొప్పవి! ఏలయనగా శరీరము ఇక తిరిగి లేవని ఎడల నిత్యదేవుని సన్నిధి నుండి ఇకపై లేవకుండునట్లు పడిపోయి అపవాది అయిన ఆ దేవదూతకు మన ఆత్మలు ఆధీనము కావలెను. సో ఇంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకవేళ యేసుక్రీస్తు మన పాపాన్ని తన మీద తీసుకోకుండా, తను మన కోసం మరణించకుండా, తను మన కోసం మరణాన్ని జయించకుండా ఉండుంటే మనం ఏమైపోయి ఉంటాము అంటున్నాడు. అంటే ఏమైపోతున్నాము అని ఆన్సర్ ఏంటి అంటే, మనం మరణాన్ని జయించలేదు అంటే ఏంటి, మనం చనిపోతాం. చనిపోతే మనం శరీరం కుళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఈ ఎర్త్కే ఇక్కడికే ఉండిపోతాం కదా. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, అట్లా ఉండిపోతే ఏమవుతుంది, మనము సాతాను యొక్క సాతాను అదే కదా తనకు ఉండే ఒక మైనస్. ఎందుకంటే తను దేవుడిని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తను ఈ లోకంలోనే ఉండిపోతాడు, తనకి శరీరం ఉండదు. సో తన ఆత్మలు దేవుడి దగ్గరికి తిరిగి రాలేదు. సో మనం కూడా ఒకవేళ యేసుక్రీస్తు మన కోసము మరణాన్ని జయించకుండా, తను పశ్చాత్తాపం అనే ఒక షరతు మనకి ఇవ్వకుండా ఉంటే మనము ఎల్లప్పటికీ దేవుడితో ఉండలేమన్నమాట. సో మనము అది ఒక ఇక్కడే ఉండొచ్చు. అండ్ సో దానికోసమే దేవుడి యొక్క అటోన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు యొక్క తన సాక్రిఫైస్ అండ్ తన మరణాన్ని జయించిన విధానము మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక లేదు అంటే మనము దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళలేము, నిత్య జీవాన్ని పొందలేము. మనము మన ఫాదర్ దగ్గరికి, మన ఫ్యామిలీస్తో ఎల్లప్పుడూ నిత్యానికి మనము ఉండలేమన్నమాట. సో ఇవన్నీ మనకి వచ్చినాయి, మనం నిత్యానికి మనం దేవుడితో ఉండగలుగుతాము, లేకపోతే మనం తిరిగి వెళ్ళగలుగుతాము అంటే అది జీసస్ క్రైస్ట్ కృప వల్లనే మనకి జరిగింది. ఒకవేళ ఆయన చేయలేకపోతుంటే మనం ఇక్కడే అవర్స్లో చెప్పినట్టు ఇక్కడే మనం శరీరాలు కుళ్ళిపోయి మనం సేటాన్ యొక్క గ్రూప్లో చేరిపోయి ఉంటాము. సో అందువలన ఎంత ఇంపార్టెంట్ కదా, మనం ప్రతిసారి మన లైఫ్లో ఈ పశ్చాత్తాపం అనేది, ఆ గిఫ్ట్ని, ఆ బహుమతిని మనము చాలా రెస్పెక్ట్ ఇచ్చి మనం దాన్ని మన లైఫ్లో అప్లై చేయాలన్నమాట. సో మనకి తెలిసినట్టు పశ్చాత్తాపం అంటే ఏంటి? సో పశ్చాత్తాపం అంటే మనం ఏదైనా తప్పులు చేస్తుంటే, మనం ఏమన్నా తప్పులు చేసి లేక పాపాలు చేస్తుంటే దేవుడిని క్షమాపణ అడగడము అనుకుంటున్నాం కదా, అది మాత్రమే కాదు పశ్చాత్తాపం అంటే. సో పశ్చాత్తాపంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే, సో మనము పశ్చాత్తాపడుతున్నాము, ఒక తప్పుని చేసింది మనము సరిదిద్దుకోవాలనుకుంటున్నాము అంటే మనలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఒక తప్పు చేసాము, తెలుసో తెలియకుండా చేస్తున్నాము, బట్ దాన్ని మళ్ళీ పశ్చాత్తాపం అడుగుతున్నాము, దాన్ని చేస్తున్నాము అంటే దేవుడి యొక్క ఆ పశ్చాత్తాపానికి మనం ఏం విలువ చేరుస్తున్నాము. సో ఆ విలువ చేర్చాలి, మనం నిజంగా మన పరిశుద్ధంగా అవ్వాలి అంటే మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనము దాంట్లో ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఎదగాలి. ప్రోగ్రెషన్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎందుకంటే మనం ఈరోజు ఇలానే ఉన్నాం, రేపు అలానే ఉన్నాం, మనం ఇంకొచ్చే రోజులు కూడా అలానే ఉంటాము అంటే ఇంకా ఏం ఉపయోగం? దేవుడు మనని ఈ లోకానికి పంపించి బాగా నేర్చుకోండి, బాగా మీరు ఎదగండి,
నాలెడ్జ్ పొందండి, జ్ఞానాన్ని ఎక్కువ పెంచుకోండి. ఇలా మనకు అన్ని రిసోర్సెస్ ఇచ్చి అన్నీ చేస్తే కూడా మనం ఇంప్రూవ్ అవ్వట్లేదు, మనము ఆ తప్పులోనే ఉండిపోతున్నాం, ఆ తప్పుల నుంచి బయటకు వచ్చి మనని గ్రోత్ చేసుకోవట్లేదు అంటే ఉపయోగం లేదన్నమాట. సో మనం ఒక్కసారి పశ్చాత్తాపడుతున్నాము అంటే మనకి మార్పు ఉండాలి అండ్ ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్క మనిషి జీవితంలో. అండ్ గ్రో అండ్ ఇంప్రూవ్, మనము దాన్ని మెరుగుపరుచుకొని మనం గ్రో అవ్వాలి. సో ఈ 3 విషయాలు కలిసిందే పశ్చాత్తాపము. అండ్ మనకి చాలాసార్లు మన చర్చ్లో కానీ మన మిషనరీస్ కానీ టీచ్ చేస్తుంటారు ఎలా మనం రిపెంట్ అవ్వాలి అని చెప్పేసి. ఫస్ట్ మనం చేసిన తప్పుని మనము గుర్తించాలి, ఆ గుర్తించిన తప్పుని మనం దాన్ని రిసాల్వ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినైనా హర్ట్ చేశాను, నేను ఎవరినన్నా గాయపరిచాను అంటే నేను దాని తప్పు అని నేను గ్రహించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ కోరాలి. అండ్ వాళ్ళని కోరి దేవుణ్ణి కూడా కోరి ఇంకోసారి దాన్ని చెయ్యకుండా మనని ఆపుకోవాలి అండ్ దాన్ని చెయ్యకూడదు. అండ్ దేవుడిని మనం క్షమాపణ అడగాలన్నమాట. సో దేవుడు ఏం ప్రామిస్ చేశాడు అంటే, మీరు ఎప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతారో, మనస్ఫూర్తిగా ఆ మార్పు పొంది మీ హృదయం మారి మీలో మార్పు వచ్చి మీరు ఎప్పుడు నన్ను వచ్చి క్షమాపణ అడుగుతారో నేను మీకు క్షమాపణ ఇస్తాను అండ్ మీరు చేసిన పాపాలని నేను గుర్తుపెట్టుకోను అనేది మనకి బ్లెస్సింగ్ అన్నమాట. సో దేవుడు ఎంత కృపగల దేవుడుగా ఉన్నాడు కదా. మీరు తప్పులు చేస్తారు ఒక మనిషిగా, అండ్ దానికి కూడా నేను నా కుమారుడిని మీకోసం ఇచ్చాను, తన మరణాన్ని జయించాడు, మీకు ఒక బహుమతి ఇచ్చాడు, పశ్చాత్తాపం అనే బహుమతిని. ఎప్పుడు మీరు ఆ పశ్చాత్తాపం పడి మీరు నిజంగా సిన్సియర్ హార్ట్తో, మీరు హృదయంతో మారుతారో అప్పుడు మీకు నేను క్షమాపణ ఇస్తాను. అండ్ ఆ క్షమాపణ మీరు పొందినప్పుడు మీ పాపాలను నేను గుర్తుపెట్టుకోను, మీరు గుర్తుపెట్టుకోకండి అనేది బహుమతి ఇస్తున్నాడు దేవుడు అనమాట. ఎంత పెద్ద బహుమతి కదా. సో అందువలనే రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది వండుకొని ఎవ్రీడే ప్రాసెస్, అంటే నేను ఒక వారం అంతా తప్పులు చేస్తాను, వారానికి ఒకసారి చేస్తాను, లేకపోతే నెలకు ఒకసారి రిపెంట్ అయితే పశ్చాత్తాపడతాను కాదు. మన తెలుసో తెలియకో మన జీవితంలో రోజువారీగా ఏదో ఒక తప్పు అనేది చేస్తూనే ఉంటాం. ఒకరిని హర్ట్ చేయడమో, మాటల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే మన చేతుల ద్వారా చేయడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో పశ్చాత్తాపం అనేది డైలీ ప్రాసెస్, అదొక ఈవెంట్ కాదు. మన ప్రాఫిట్ మనకి చెప్పినట్టు మనం డైలీ మన లైఫ్లో రోజువారీ మనం వండుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపం అనేది పడుతూ ఉండాలి. పడుతూ ఉంటేనే మనం ఎప్పటికెప్పుడు మనం పశ్చాత్తాపం పడలేదు అంటే మనం చేసిన తప్పులన్నీ మన దాంట్లో పేరుకుపోతూ ఉంటాయి కదా. అంటే మనం తెలియని భారం మోసుకుంటూ వస్తున్నాము. దేవుడు ఏమంటున్నాడు, మీరు మొయ్యకండి, నా దగ్గరికి రండి, వచ్చి మీరు పశ్చాత్తాపం పడండి, నేను ఆ భారాన్ని తీసేసుకుంటాను అంటున్నాడు. సో అలా చెప్పినప్పుడు మనం చేయకపోతే మనము అట్లనే సేటన్ వేలో వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం ఎప్పుడు డైలీ పశ్చాత్తాపం పడి రోజువారీన మనం చేసిన తప్పులను గుర్తించి మనం మార్చుకుంటూ, మనం నిన్న ఉన్నదానికన్నా ఈరోజు ఇంకా కొంచెం మెరుగుగా మన లైఫ్ని మనం మార్చుకుంటే దేవుడు అదే కోరుతున్నాడు అన్నమాట. అలా చేసుకుంటూ పోతే దేవుడి యొక్క సంతోషం అనేది చాలా గొప్పగా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో మనం మళ్ళీ మన సెషన్ 18కి వద్దాము. లో 15 and 16 చూద్దాము. ఆహా ఆహా అందువలన నిశ్చయముగా ప్రభువు జీవము తోడు, నీతిమంతులైన వారు ఇంకనూ నీతిమంతులుగా మరియు అపవిత్రులు ఇంకనూ అపవిత్రులుగా ఉందురు అనునది ఆయన నిత్య వాక్యము. ఇప్పుడు మీరు మీ దినములన్నీయు పశ్చాత్తాపమును ప్రకటించుటకై పనిచేసి నా యొద్దకు కేవలము ఒక్క ఆత్మను తెచ్చిన ఎడల అతనితో నా తండ్రి రాజ్యములో మీ ఆనందము ఎంత గొప్పదగును.
ఇప్పుడు మీరు నా తండ్రి రాజ్యములోనికి నా యొద్దకు తెచ్చిన ఒక్క ఆత్మతో మీ ఆనందము గొప్పదైనప్పుడు, అనేక ఆత్మలను మీరు నా యొద్దకు తెచ్చిన ఎడల మీ ఆనందము ఎంత గొప్పదగును. ఇదిగో, మీరు మీ యొద్ద నా సువార్తను, నా బండను, నా రక్షణను కలిగియున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఇట్లా నేర్చుకున్నారు, ఈ గిఫ్ట్ మనకు ఉందని మనకి తెలుసు అండ్ చాలా మందికి తెలియదు కదా. సో దేవుడు ఏమంటున్నాడు, అందరికీ చెప్పండి, వాళ్ళందరికీ ఈ సువార్తని, ఈ మనకి వచ్చిన చాలా అద్భుతమైన బహుమతిని అందరికీ చెప్పండి, అందరికీ చెప్పి పంచుకున్నప్పుడు మీరు చెప్పిన మాట విని ఏదో ఒక సోల్, ఏదో ఒక ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట. తన ఆనందం అనేది చాలా గొప్పగా ఉంటుందంట. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ఒక్క ఆత్మ నా దగ్గరికి తీసుకొచ్చి పశ్చాత్తాపంని నేర్పించి తీసుకొచ్చావు అంటే నేను చాలా ఆనందపడతాను. అలాగా ఒక ఆత్మకే నేను ఇంత ఆనందం పడుతున్నాను అంటే నువ్వు కూడా ఆ ఆనందాన్ని పొందుతావు. అట్లా ఎన్ని ఆత్మలు వస్తాయో నేను నాతో పాటు నువ్వు కూడా కలిసి రాజ్యంలో ఈ ఆనందాన్ని పంచుకోవచ్చు అని అంటున్నాను అనమాట. సో వాళ్ళకి ఇచ్చిన ఏంటి అంటే ఒక కమాండ్మెంట్, మీరు అందరికి వెళ్ళి, ఇక్కడ చెప్పారు కదా, అందరి కమాండ్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ టు రిపెంట్, మీరు వెళ్ళి అందరికీ పశ్చాత్తాప పడండి అనేది మీరు అందరికీ చెప్పియండి, అందరికీ నా సువార్తని వెళ్ళి చేర్చండి. సో అలా మీరు చేర్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చారు అంటే, ఎవరో ఒకరు మారారు అంటే నా సంతోషం అనేది చాలా గొప్పగా ఉంటుంది అండ్ నాతో పాటు మీరు కూడా నా రాజ్యంలో మీరు సంతోషపడచ్చు అని అంటున్నారు అనమాట. సో నేను పర్సనల్గా నేను చదివినప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, దేవుడు అనేది ఒక ఆత్మను తీసుకోరా అంటున్నాడు కదా పశ్చాత్తాప పడేటట్టు. మనం అది నెససరీగా ఎవరినో ఒకరు తీసుకురావడము, దేవుడు చెప్పాడు కదా నేను చెప్పాలి, లేకపోతే దేవుడు నన్ను దండిస్తాడు, అలా కాదు. దేవుడు ఏమంటున్నాడో ఒక్క ఆత్మ వచ్చినా కూడా నీ ద్వారా నాకు చాలు అంటున్నాడు. సో అన్నప్పుడు ఆ ఆత్మ మన ఆత్మగా ఉంటే కూడా సరిపోతుంది. ఎందుకు అంటే మనము ఒకవేళ మనం ఇది నేర్చుకొని దేవుడిని రోజువారీ మనము పశ్చాత్తాప పడి మనల్ని మార్చుకున్నాము అంటే దేవుడు కూడా చాలా ఆనందపడతాడు అనమాట. ఖచ్చితంగా మనం మారినప్పుడు మనం ఈ వార్తని అందరితో పంచుకుంటాము. ఎందుకంటే మనం ఒక విషయం నచ్చింది, మనం దానివల్ల ఆనందం పొందుతున్నాము, దానివల్ల మనం ఆశీర్వాదం పొందుతున్నాము అంటే ఖచ్చితంగా మనం అందరితో దాన్ని షేర్ చేసుకుంటాము. అలా మనం అందరితో షేర్ చేసుకున్నప్పుడు ఏదో ఒక ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడితే దేవుడి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు ఒక ఆత్మ యొక్క విలువ దేవుడి యొక్క చూపులో చాలా గ్రేట్ అన్నమాట. అందరూ అనుకుంటారు వీళ్ళు మాత్రమే గ్రేటు, ఎక్కువ టాలెంట్ ఉండేవాళ్ళు, చాలా రిచ్గా ఉండేవాళ్ళు, లేకపోతే అన్ని పనులు చేసేటవాళ్ళు వాళ్ళు మాత్రమే గ్రేటు, దేవుడు మిగతా వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తాడు అని కొంతమందికి ఉండొచ్చు. కాదు, దేవుడు ఏమంటున్నాడు, అన్ని ఆత్మలు నాకు చాలా విలువైన ఆత్మలే, అన్నీ నాకు ఉండుకొని గొప్ప విలువ ఉన్నటివే ప్రతి ఆత్మ అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. అండ్ ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ప్రతి మనము దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన ఒక పని, అందరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం అనే ఒక సువార్తని అందరి దగ్గరికి చేర్చండి. అలా చేర్చినట్టయితే మీరు ఆశీర్వాదం పొందుతారు అండ్ మీతో పాటు నేను సంతోషంగా ఫీల్ అవుతాను అండ్ వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా మనము తన సువార్తని అందరితో పంచుకోవడానికి మనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా, మనం ఏమేమి చేయాలి ఉండాలి కదా. ఆ వర్సెస్ చూద్దాము. వర్స్ 18 and 19. మీకు విశ్వాసము మీరు పొందగలని నమ్ముచు విశ్వాసముతో నా నామమున తండ్రిని అడుగుడి, మీరు పరిశుద్ధాత్మను కలిగియుందురు, అతడు అవసరమైన అన్ని విషయములను మనుష్యులకు విశదపరచును. మీకు విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము లేని ఎడల మీరేమీ చేయలేరు.
సో ఏమంటున్నారంటే ఏమేం చేయాలి మనము ఇంకొకరికి ఇది ప్రీచ్ చేయాలి అంటే అందరి సువార్తని అందరికీ చెప్పాలి అంటే మనం ఫస్ట్ దేవుడికి ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేసి మనం తన ఆత్మని మనం పొందినట్టయితే ఆ ఆత్మ మనకి గైడెన్స్ ఇస్తుంది అండ్ మనకు ఆత్మ ఇది నిజము అని మనకి తెలియపరిచి మనం ఎవరెవరికంతా ఈ సువార్తని పోయి చేరుస్తున్నామో వాళ్ళు కూడా ఈ ఆత్మ ఆ సువార్తని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు ఆ ఆత్మ చేస్తుంది అన్నమాట. అండ్ చేసేటప్పుడు మనం విశ్వాసంగా ఉండాలి, మనం విశ్వాసంగా నిరీక్షణతో అండ్ హోప్ చారిటీతో మనం ఉన్నట్టయితే మనకి దేవుడు అది హెల్ప్ చేస్తాడు. ఇది మనం చాలా విషయాల్లో చూసాము, ఫెయిత్, హోప్ అండ్ చారిటీ. ఎందుకంటే దేవుడు పని చేయాలి, దేవుడు రాజ్యం స్థాపించడంలో మనం ఒక పాత్రగా ఉండాలి అంటే మనకి ఈ 3 విషయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, మనకి చారిటీ అనేది మనకి చాలా ఉండాలన్నమాట. సో ఇది ఉంటేనే మనము ఈ పని దేవుడు మనకి అప్పగించిన పనిని మనము చెయ్యగలము. సో ఒకవేళ అలాగా ఎవరెవరంతా పశ్చాత్తాప పడతారో వాళ్ళు ఎలా పిలువబడతారు అనేది చూద్దాము. వర్స్ 22. అపవాది సంఘము యేసుక్రీస్తు నామమును ఎందరైతే యేసుక్రీస్తు అను నా నామమున యేసుక్రీస్తు నామమును మీపై తీసుకొనుడి, సత్యమును గంభీరముగా ప్రకటించుడి. ఎందరైతే యేసుక్రీస్తు అను నా నామమున బాప్తిస్మము పొంది అంతము వరకు సహించెదరో అట్టివారందరూ రక్షింపబడెదరు. ఇదిగో యేసుక్రీస్తు అను నామము తండ్రి చేత ఇవ్వబడెను, మనుష్యుడు రక్షించబడుటకు మరే ఇతర నామము ఇవ్వబడలేదు. కాబట్టి తండ్రి చేత ఇవ్వబడిన నామమును మనుష్యులందరూ తమపైకి తీసుకునవలెను, ఏలయనగా ఆ నామము చేతనే వారు అంత్యదినమున పిలువబడెదరు. సో ఏమంటున్నారు, మనం ఉండుకొని మనం ఎప్పుడు మనం పశ్చాత్తాపడి మనం విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్తున్నామో మనము బాప్తిజం పొందగలము. సో అలా మనం బాప్తిజం పొంది విశ్వాసంతో మనము కడవరి దినాల వరకు అంటే మనం లాస్ట్ ఈ లోకంలో బతికేంత వరకు ఈ మనం ఇవన్నీ పాటించి దేవుడి యొక్క మాటలు విని తన బాటలో నడిచాము అంటే మనకి నిత్య జీవం అనేది ఇస్తా అంటున్నాడు. అండ్ ఆల్సో మనం దీంట్లో నుంచి రక్షింపబడాలి, ఈ లోకంలో నుంచి రక్షింపబడాలి అంటే ఆ మరణాన్ని జయించిన వ్యక్తినే వల్లనే అవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. అండ్ దేవుడు ఎప్పుడు మనం ఆ జీసస్ క్రైస్ట్ నామం, యేసుక్రీస్తు నామాన్ని మన మీద మనం తీసుకుంటున్నాము అంటే మనము ఆయన యొక్క బాటలో నడుస్తాము అని మనం ఎప్పుడు తనని యాక్సెప్ట్ చేస్తామో మనమందరూ తన పేరులో పిలువబడతాం అన్నమాట. ఎవరెవరంతా తన పేరు మీద పిలువబడతారో వాళ్ళు కడవరి దినాల్లో వాళ్ళు రక్షింపబడతారు. సో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో ఓన్లీ జీసస్ క్రైస్ట్ ద్వారానే మనము రక్షింపబడగలము. మనం ఎందుకని చూసాం కదా, తాను ఒక్కడే మరణాన్ని మన కోసం జయించాడు. అలా మరణాన్ని జయించకపోతే మనం ఇక్కడ సాతాన్తో పాటు హ్యాపీగా ఇక్కడ ఉండిపోవచ్చు కదా. ఎందుకంటే సాతాన్ మనని అలానే చూపిస్తుంది, నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు ఇవన్నీ పాటించబడలేదు, ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు, ఇవన్నీ మనకి చెప్తుంది. బట్ మనకి నిజం ఏంటి అంటే మనము ఎప్పుడు ఆ సాతాను యొక్క మాట వింటున్నామో అప్పుడు టైంకి హ్యాపీగా ఉండొచ్చేమో కానీ మనము ఎల్లప్పటికీ మనం హ్యాపీగా ఉండలేము. అండ్ మనము దేవుడితో నిత్య జీవానికి వెళ్ళలేము. మన ఫ్యామిలీస్ని కూడా మనము మన లైఫ్ తర్వాత కలుసుకోలేము అన్నమాట. అండ్ మనం రక్షింపబడాలి ఈ లోకం నుంచి అంటే మనకు ఉండే ఒకే ఒక మార్గము అండ్ ఒకే ఒక మార్గదర్శి జీసస్ క్రైస్టే అన్నమాట. సో అనే విషయాలని ఇక్కడ మన ఆలివర్ డేవిడ్ విట్మర్తో పాటు మనకు కూడా దేవుడు బయలుపాటు ఇస్తున్నాడు. అండ్ ఇంకా కొన్ని విషయాలు తను అడిగాడు కదా ఆలివర్ కౌడ్రీ అన్న, మేము ఎట్లా ఏం చేయాలి దేవుడి యొక్క రాజ్యం ఇక్కడ స్థాపించాలి అంటే అని. సో దానికి తను వర్స్ 27లో ఒక విషయం చెప్పారు, ఏంటి అని చూద్దాము. కాబట్టి వారే నామము చేత పిలువబడెదరో వారికి ఇదిగో ఇప్పుడు అన్యజనులు
యూదులు ఇరువురికి నా సువార్తను ప్రకటించుటకు పిలువబడిన ఇతరులు కలరు. అవును, వారు 12 మంది. 12 మంది నా శిష్యులుగా యుండెదరు, వారు తమపై నా నామమును తీసుకొందురు. ఆ 12 మంది ఎవరనగా, పూర్తి నిబద్ధతతో నా నామమును తమపై తీసుకొనుటకు కోరిక గలవారు. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఓకే, మీ ఇద్దరే కాకుండా నేను ఈ విషయాలని అందరికీ పోయి చేర్చాలి కాబట్టి ఒక 12 మందిని మీరు చూస్ చేయండి అని ఒక రెస్పాన్సిబిలిటీని కూడా వీళ్ళకి ఇస్తున్నారు. లేటర్ ఆన్ వర్స్ 37లో వీళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తాడనమాట దేవుడు. సో ఇప్పుడు వర్స్ 31 నుంచి 36 దాకా 31 నుంచి 36 దాకా దేవుడు ఆ 12 మందిని శిష్యులని చూస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. వాళ్ళు ఏమేం చేయాలి, వాళ్ళు ఎలాంటి ఒక హృదయం ఉండాలి వాళ్ళ దగ్గర, అండ్ ఈ పశ్చాత్తాపం అందరికీ చెప్పాలి అంటే వాళ్ళు ఏమేం చెప్పాలి, వాళ్ళు ఏ సువార్తని వాళ్ళు నమ్మాలి అనే విషయాలన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇక్కడ చెప్పారన్నమాట. సో ఆలివర్ కౌడ్రీ అండ్ విట్మరు ఇంకా 6 years తర్వాత ఇంకా చాలా టైం ఉందన్నమాట 12 మంది శిష్యులని చూస్ చేసుకోవడంలో. బట్ స్టిల్ దేవుడు ముందరే ఇచ్చేస్తున్నాడు ఇవన్నీ. ఎవరెవరు చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవన్నీ చెప్పండి, ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా అని చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరెవరు ఫస్ట్ క్వాలిటీ ఏమంటున్నారంటే, వాళ్ళకి ఫుల్ పర్పస్ ఆఫ్ హార్ట్, అంటే వాళ్ళు ములు హృదయంతో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఇవన్నీ విషయాలని వాళ్ళు చెప్పాలి అని అంటున్నారు అన్నమాట. సో దాంట్లో ఒక్క విషయం మనం చూద్దాము. ఈ 31 to 36లో 34 to 36 చదువుదాము. వారు పూర్తి నిబద్ధత వ్రాయబడినది మీ ఇప్పుడు 12 మంది. ఇదిగో మీలో మీ ప్రభువు, ఈ మాటలు మనుష్యుల నుండి లేదా మనుష్యుని నుండి వచ్చినవి కావు, కానీ నా నుండి వచ్చినవి. కాబట్టి అవి మనుష్యుని నుండి వచ్చినవి కావని, నా నుండి వచ్చినవని మీరు సాక్ష్యము చెప్పవలెను. ఏలయనగా వాటిని మీకు చెప్పునది నా స్వరమే, ఏలయనగా అవి నా ఆత్మ ద్వారా మీకివ్వబడినవి, నా శక్తి ద్వారా వాటిని మీరు ఒకరికొకరు చదువగలరు. సో ఏమంటున్నాడు దేవుడు అంటే, ఇవన్నీ మీరు ప్రీచ్ చేసేటప్పుడు అందరూ అనుకోవచ్చు, ఇది అనుకొని వీళ్ళే చెప్తున్నారు, వీళ్ళేదో కల్పిత కథలు చెప్తున్నారు, వీళ్ళేదో ఒకటి చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ మీరు వాళ్ళకి సాక్ష్యం చెప్పండి, ఇది మేము చెప్పే వార్తలు కాదు, ఇది దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వార్తలు, దేవుడి యొక్క గ్రంథంలో నుంచి తను చెప్పిన సువార్త నుంచి మీకు మేము చెప్పే వార్తలు అనేది మీరు చెప్పండి. ఎందుకు అంటే ఇది నా ఒక్క శబ్దము, నేను చెప్పిన వార్తలు నా ప్రవక్తలు రాసిన గ్రంథంలో నుంచి మీరు చెప్తున్నారు అనే విషయాన్ని మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్తున్నారు అన్నమాట. సో దేవుడికి ఆల్రెడీ గెస్ట్ చేసి తనకి అన్నీ తెలుసు కాబట్టి తను ముందరే ప్రిపేర్గా చేస్తున్నారు వీళ్ళని కూడా. ఇట్లా మీరు వెళ్ళి చెప్పితే చాలా మంది నమ్మరు, చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేసుకోరు. అలాంటి టైంలో వాళ్ళు ఇది నా వార్త అని మీరు వాళ్ళకి చెప్పండి. అలా చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు దాన్ని పొందాలి అనుకుంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఆలివర్ కౌడ్రీకి, డేవిడ్ విట్మర్కి దేవుడు ఇచ్చిన బయలుపాటు. అండ్ ఇది మన లైఫ్లో మనం కూడా పర్సనల్గా మనకి ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. దేవుడు మనకి చెప్పినట్టు మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి, దేవుడి యొక్క సువార్త మీద ఆధారపడి ఎప్పుడు మన జీవితాన్ని తన సువార్తతో, తన జీసస్ క్రైస్ట్ని మధ్య వ్యక్తిగా పెట్టుకొని మన జీవితాన్ని మనము స్థాపిస్తామో మనం అప్పుడు ఏది వచ్చినా మనని ఏది కదపలేదు. ఎందుకంటే మన పునాది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరు పునాది మనకే అంటే జీసస్ క్రైస్టే. కాబట్టి మనము పశ్చాత్తాపం అనేది మన ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రోజువారీన మనము మన లైఫ్లో తెలిసి తెలియకుండా చేసిన పాపాలకి లేకపోతే తప్పులకి మనము క్షమాపణ అనేది దేవుడిని అడగాలి. అండ్ ఎప్పుడు మనం దాన్ని పశ్చాత్తాపం పొందుతున్నామో మన లైఫ్లో మనకి మార్పు ఉండాలి, ఎదుగుదల ఉండాలి. అలా ఉన్నప్పుడే అది రియల్ అయిన రిపెంటెన్స్ ప్రాసెస్ అన్నమాట. లేకపోతే ఏదో పేరు కోసం దేవుడు అడిగాడు కాబట్టి సారీ దేవుడు అని చెప్పినట్టు ఉంటుంది. మనం ఎప్పుడు మనం చేసిన తప్పులను గ్రహించి దాంట్లో నుంచి మారుతామో అప్పుడే ఉండుకొని అది నిజమైన ఒక
రిపెంటెన్స్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. అండ్ మనం వండుకొని ఇది అందరికీ చెప్పడం, ఈ సువార్తని అందరి దగ్గరికి వెళ్ళి చేర్చడము మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే జీసస్ క్రైస్ట్ మన ప్రతి ఒక్కరి కోసము తను అక్కడ చనిపోయి మనకి మరణాన్ని నుంచి జయించి మనకి ఇంత పెద్ద బహుమతి అనేది దేవుడు ఇచ్చాడనమాట. సో మనం అట్లా రిపెంట్ అయ్యి మనం పశ్చాత్తాపడి ఎప్పుడు మనని మనం పరిశుద్ధం చేసుకుంటున్నామో మనం నిత్యానికి దేవుడితో ఉండే ఆ బహుమతిని మనము పొందొచ్చు. అండ్ దేవుడికి అన్ని యొక్క ఆత్మలు సమానమే. అండ్ ప్రతి ఆత్మ యొక్క విలువ దేవుడు దృష్టిలో చాలా గొప్పది. అండ్ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు దేవుడి దృష్టిలో. ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుడి యొక్క దృష్టిలో చాలా విలువ కలిగినది. అండ్ అలానే మనం కూడా ప్రతి ఒక్క ఆత్మని చూడాలన్నమాట. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారో, దేవుడు ఇంకొకరిని ఎలా చూస్తున్నాడో మనము వాళ్ళని అలాగనే చూడాలి, అలానే వాళ్ళని ట్రీట్ చేయాలి. అండ్ అలాగనే మనం మనకి ఇవ్వబడ్డ ఈ పెద్ద రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం అనే సువార్తని పోయి చేర్చాలి. అండ్ దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ఫస్ట్ చేసిన విషయాలు, తన సభని స్థాపించేటప్పుడు చేసిన ఫస్ట్ విషయాలు ఏంటి అంటే అందరికీ అథారిటీ ఇచ్చాడనమాట, యాచకత్వం ఇచ్చాడు. యాచకత్వం ఇచ్చినాక తన 12 మంది శిష్యుల్ని చూస్ చేసుకున్నాడు. సేమ్ ఇలాగ ఇప్పుడు కూడా పునర్స్థాపన చేసేటప్పుడు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. సో దీనికి లాస్ట్ వీక్లో మనం చూసినట్టు ప్రాఫెట్ జోసెఫ్ స్మిత్కి అండ్ ఆలివర్ కౌడరీకి ప్రీస్టుడ్ యాచకత్వం అనేది వాళ్ళు రిసీవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి 12 మంది శిష్యుల్ని చూస్ చేయండి అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ఎలా తన సభని స్థాపించాడో అలాగనే పునర్స్థాపన చేస్తున్నాడు జోసెఫ్ స్మిత్ ద్వారా. అండ్ ఇంకా ఎలా పునర్స్థాపన చేశారు అండ్ ఇంకేమేమి జరిగాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చూద్దాము. అండ్ నాకు తెలుసు ఇవన్నీ నిజమని. ఎందుకు అంటే నేను దేవుడిని పర్సనల్గా దేవుని ప్రార్థించి అడిగినప్పుడు తన యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా నాకు అది నిజమని తెలియపరిచాడు. అండ్ ఈ విషయాన్ని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నిజం. అండ్ ఇవన్నీ యేసుక్రీస్తు నామమున షేర్ చేస్తున్నాను. ఆమేన్. ఇవన్నీ నాకేం అర్థమైంది, నేనేం నేర్చుకుంటున్నాను, నేను ఎలా కంఫాలోమేని నా రోజువారీ లైఫ్లో అప్లై చేస్తున్నాను విషయాలని మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయా అంటే కమెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.